మనతో పాటు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఏమంటున్నారు, ఎట్లా ఉంది ప్రక్రియ? చాలా పాజిటివ్గా ఉంది. ప్రజలు బాగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రావాలి అనేది ప్రజలు బాగా అడుగుతున్నారు. వాళ్ళకి అర్థమైంది 5 నెలల్లో మోసపోయిన తీరు, అవమానపడ్డ తీరు, కాంగ్రెస్ పార్టీ నేతల మీద అవమానపడ్డ తీరు, మోసగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏమీ ఇవ్వకుండా ఉన్న విధి విధానాలను వాళ్ళని సహించట్లేదు. మళ్ళీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్నీ బాగున్నాయి అనేది ఒకటి ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా ఓటర్ మహాశయులకు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటర్కి ఇవాళ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. భారీ సంఖ్యలో వచ్చి ఓట్లు వేసినందుకు పార్టీ క్యాడర్, మా పార్టీ క్యాడర్ నాయకులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మెదక్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఏ నియోజకవర్గంలో మీరు పట్టు సాధించే అవకాశం ఉందని అనుకోవచ్చు? దాదాపుగా అన్ని నియోజకవర్గాలలో మాకు మెజారిటీ వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే బీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూరే అవకాశం ఉందని అనుకుంటున్నారా? అంటే రెండు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా కంచుకోట మొదటి నుంచి కూడా. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మా మార్జిన్ 2,40,000 అట్లాగే ఉండిపోయింది. ప్లస్ క్యాడర్ పటిష్టంగా ఉన్న జిల్లా ఇది. రెండోది ప్రభుత్వ విఫలం, మళ్ళీ హామీలు ఇచ్చి గ్యారెంటీలు ఇచ్చి విఫలమైన తీరు. మూడవది మేము క్యాంపెయిన్ సరళి, మా కార్యకర్తలు, మా నాయకులు, మా మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి నాయకులు చాలా కష్టపడ్డారు. తర్వాత క్యాడర్ కష్టపడింది. సో వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి తప్పకుండా మాకు భారీ విజయం సాధిస్తామని విశ్వాసం ఉంది. 3 త్రిముఖ పార్టీల్లో బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండబోతుందా? లేదు, యాక్చువల్గా మాకును బీఆర్ఎస్ ఆ రెండు పార్టీలు వాళ్ళకి ఎవరి మధ్యలో ఎవరికి ఎక్కువ వస్తాయని వాళ్ళు చూసుకోవాలి తప్పితే మాకు వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, ఓటర్స్కు మీరేం చెప్తారు సార్? చివరగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ కేసీఆర్ గారి పిలుపు మేరకి, కేటీఆర్ గారి పిలుపు మేరకి, హరీష్ రావు గారి పిలుపు మేరకి పూర్తిగా ఇవాళ హరీష్ అన్న ప్రతి నుక్ అండ్ కార్నర్ ఇవాళ తిరిగారు. ఇవాళ ప్రతి చోట వారు ఉన్నారు. క్యాడర్ని సమాయత్తం చేశారు, మంచి నాయకత్వం ఇచ్చారు. వారి క్యాడర్ని ప్రతి విషయంలో వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. దానివల్ల క్యాడర్ పూర్తిగా ఇవాళ విశ్వసించింది. నాయకత్వాన్ని కూడా సారు వెన్నంటూ ఉండి చేశారు. నన్ను కూడా ప్రాపర్ వేలో డైరెక్షన్ ఇచ్చి నాకు కూడా నా క్యాంపెయిన్ అంతా కూడా హరీష్ రావు గారి డైరెక్షన్లో చేసుకోవడం జరిగింది. వారు ప్రతి అంశాన్ని సున్నితంగా పరిశీలించి సరైన రీతిలో వారి అనుభవాన్నితోనే ఇవాళ క్యాంపెయిన్ చేశారు. దానివల్ల కూడా మాకు చాలా ప్లస్ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు వైఫల్యం చెందడమే బీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూరదని చెప్పి ఒక వెంకటరామరెడ్డి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.